హాయ్ హలో వెల్కమ్ టు రాకు కరెంట్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకోసం ఒక వీడియో చేస్తున్నాను. మేము త్రూ అవుట్ ద జర్నీ ఎక్కడెక్కడైతే హోటల్స్లో మేము తిన్నాము అనేసి. సో ఇది ఎందుకు పోస్ట్ చేస్తున్నాను స్పెసిఫిక్గా అంటే, ఎవరన్నా ఇలాంటి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు మీకు ఈజీగా తెలుస్తుందని. సో ఇది కర్నూలులో మిస్టర్ ఇడ్లీ అనే చోట ఆగి తిన్నామన్నమాట. తర్వాత టీ బ్రేక్ కోసం ఇక్కడ ఆగాము. తాటి బెల్లం కాఫీ హైవేల మీద జనరల్గా మనకి ఇది చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. తాటి బెల్లం కాఫీ, తాటి బెల్లం ఐస్ క్రీమ్ అనే స్టాల్. తర్వాత అరుణాచలంలో మనకి మంచి ఆప్షన్సే ఉంటాయి. సో మేము డిన్నర్ ఎక్కడ చేసామంటే అన్నమ్మ గోపురం పక్కనే ఉన్న సాత్విక్ వెజ్ రెస్టారెంట్లో చేసామన్నమాట. ఫుడ్ అయితే బాగుంది. అండ్ దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ అరుణాచలంలో మేము ఆలయం హోటల్లో ఉన్నాం కదా. సో వాళ్ళకి సంబంధించిన రెస్టారెంట్ గురించి నేను ఇంతకుముందు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సో బ్రేక్ఫాస్ట్ అనేది అక్కడ చేసాము. ఇట్స్ ఏ కాంబో బ్రేక్ఫాస్ట్ అండ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనేసి. సో అక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. తర్వాత మేము అరుణాచలంలోనే శ్రీ రమణాశ్రమం అనేది మీ అందరికీ చూపించాను నేను లాస్ట్ వీడియోస్లో. దాని ఆపోజిట్లోనే ఉంది ఆనందరమణ. అక్కడ లంచ్ చేసాము. తర్వాత మేము బ్యాక్ వచ్చేస్తున్నప్పుడు కడప దగ్గర ఈ కేవ్ గరుడ అని ఇక్కడ బ్రేక్ తీసుకున్నాము. ఇది అరౌండ్ 8 o'clock ఆ టైంలో. సో ఇక్కడ మేము టీ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ వింటేజ్ గోలీ సోడా అమ్ముతున్నారు మంచి మంచి ఫ్లేవర్స్తో, చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. తర్వాత ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే, మేము హైదరాబాద్కి వచ్చేస్తున్నప్పుడు బెంగళూరు హైదరాబాద్ హైవేలో లెఫ్ట్ సైడ్కే ఉంటుంది మనకి కంచి కేఫ్. సో మేము ఫస్ట్ చూసినప్పుడు మేము డిన్నర్ ప్లేసెస్ కోసం మేము గూగుల్ చేస్తున్నప్పుడు కంచి కేఫ్ అనేది మాకు కొంచెం నియర్ బై ఉందని గూగుల్లో చూసుకొని, సో ఓకే ఆగి చూద్దామని చాలా మంచి హైజీన్ ప్లేస్ అనమాట. ఇది చాలా హైఫైగా ఉంది, హైజీన్గా ఉంది. అండ్ మనకి హైదరాబాద్లో కూడా కంచి కేఫ్ బ్రాంచ్ ఉంది. అది మీలో ఎంతమందికి తెలుసో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత ఇక్కడ ఫ్రోజన్ బాటిల్ అనేసి ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో షేక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కూడా ఇక్కడ చిన్న స్టాల్ లాగా ఉంది. జనరల్గా హైవేస్ మీద మనం ఫుడ్ కాంప్రమైజ్ అయి తినాలి కదా, కానీ ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సో ఇక్కడ మొత్తం టోటల్ డిస్ప్లే పెట్టేశారు, బోర్డ్ రాసి పెట్టేశారు. మనకి ఏం కావాలంటే అది ఇక్కడ ఆర్డర్ చేసుకుని హ్యాపీగా తినొచ్చు. అండ్ ఇక్కడ మనం ఆర్డర్ చేసిన తర్వాత బిల్ పే చేసిన తర్వాత మనకి వాళ్ళు ఒక చిన్న డివైస్ ఇస్తారనమాట. చిన్న కీప్యాడ్ మొబైల్స్ ఉంటాయి కదా మనకి, అలాంటి ఒక డివైస్ ఇస్తారు. ఇది మన నెంబర్ 6 టేబుల్ నెంబర్ 6 అనమాట. ఇది ఎందుకు అంటే, మన ఆర్డర్ కనుక అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అంటే ఇవి ఇక్కడ ఇలా వైబ్రేట్ అయ్యి ఇలా 4 లైట్స్ వెలుగుతాయి. సో మనం ఇది వాళ్ళకి చూపించి మన ఆర్డర్ తెచ్చుకోవడం అనమాట. ఈ సిస్టమ్ ఏదో కొత్తగా అనిపించింది నాకు, ఇంతకుముందు ఎక్కడ నేను ఇలా చూడలేదు. తర్వాత ఇది బయట ఓపెన్ గార్డెన్ ఉంది. ఇక్కడ వీళ్ళు సాంగ్స్ అనేవి డిస్ప్లే చేస్తున్నారు. ఇందాక ఎంట్రన్స్ వీడియో చూస్తున్నప్పుడు అక్కడ మీరు చూసే ఉంటారు ఫ్రోజన్ బాటిల్ అండ్ ఐస్ క్రీమ్స్ అనేవి కూడా ఇక్కడ పక్కనే ఉన్నాయన్నమాట. సో ఇంకా కంచి కేఫ్లో అయితే మేము మా డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసి తర్వాత ఇక్కడ నేను మీకు జీపీఎస్ లొకేషన్ అనేది చూపిస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక మీకు యూజ్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్కే ఉంటుంది మనము హైదరాబాద్ వస్తుంటే ఫ్రమ్ బెంగళూరు హైవే మీద. సో ఇంకా మేము అరౌండ్ 12:45 12:50 ఆ టైంకి మేము హైదరాబాద్ రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ మాకు వెల్కమ్ చెప్తున్నారు మా ఆడపడుచు. ఏంటంటే మహానంది అండ్ అరుణాచలం రెండు ఒకేసారి కంప్లీట్ దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళకి ఇలా కాశీ వెళ్ళినంత పుణ్యం ఉంటుందట. సో అక్కడ వెళ్ళొచ్చాం కాబట్టి మా కాళ్ళు కడిగి ఆ వాటర్ నెత్తి మీద చల్లుకుంటే అక్కడికి వెళ్ళొచ్చినంత పుణ్యం అని చెప్పారట మా వదినకి. సో తను ఇలా మాకు మంచిగా వెల్కమ్ చెప్పారనమాట. సో ఇక్కడతో ట్రిప్ విత్ ఫ్యామిలీ సిరీస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ అన్ని పార్ట్స్ మనము 5 పార్ట్స్ అనేవి మొత్తం అప్లోడ్ చేశాను ఛానల్లో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి, మేము వెళ్ళిన ఈ రెస్టారెంట్స్లో మేము తిన్నది మ్యాక్సిమం దోశ అండ్ ఇడ్లీ మాత్రమే. ఇంకా కొత్త ఐటమ్స్ కానీ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ మేము ఏమీ ట్రై చేయలేదు, మేము తినము కూడా. సో ఫుడ్ విషయంలో రిస్క్ తీసుకోకుండా క్వాలిటీతో మనకి సంబంధం లేకుండా ఇడ్లీ దోశలు ఎప్పుడు ఫ్రెష్గానే అయిపోతూ ఉంటాయి కాబట్టి మేము అవే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.